వెల్కమ్ టు విజితా వ్లాగ్స్. ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకుందామో చూసేద్దామా? ఏంటక్కో ఏంతో తింటున్నావు అనుకుంటున్నారా? ఏం తినలేదు. మా వారు నా కోసం ఎంతో ఇష్టంగా ఫ్రైడ్ రైస్ అయితే చేశాడు. ఎగ్ ఫ్రైడ్ రైస్. పండగ పెట్టుకుని ఏంటక్క గిగ్గు అంటున్నాను. అది నిన్నటి వీడియో అయితే ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నాను. మా ఆయన నేనైతే అడిగితే పాపం ఎప్పుడు కాదండు. ఈ బెండకాయ పులుసు ఏంటి అనుకుంటున్నారా? బెండకాయ కూర నాకు అస్సలు ఇష్టం ఉండదు. మీకు కూడా ఇష్టము లేని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ కామెంట్ చేయండి. మా వారి స్టైల్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా అంటే ముందైతే క్యారెట్ ముక్కలన్నీ ఫ్రై చేసేసుకున్నాడు. ఎటు చూసినా డైమండ్ షేప్ వస్తుందంట చెప్తున్నాడు. అలా కట్ చేసేసుకొని ముందైతే కొంచెం ఎక్కువనే ఆయిల్ అవుతుంది, దాన్ని అయితే బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ముందైతే ఎగ్లో అల్లం, కొంచెం ఉప్పు, కారం, తర్వాత పసుపు కొంచెం వేసుకొని బాగా మిక్స్ చేసుకొని అన్నీ అయితే కలిపేసుకొని బాగా ఫ్రై చేసేయాలి. ఫ్రై అయిన తర్వాత మనం అన్నం వండుకొని చల్లార్చి పెట్టుకోవాలి. అన్నం అయితే నేనే వండాలి. అంతా వండేసుకున్న చల్లార్చుకున్న తర్వాత దాన్ని అయితే మిక్సింగ్ బాగా మిక్స్ చేసేయాలి. ఇంకా ఏమంది ఫ్రెండ్స్, ఈ మధ్యలో మనం కొంచెం కుళ్ళు జోకులు వేస్తూ ఉన్నాను, లేదంటే మళ్ళీ కోపం వచ్చేస్తుంది మా వారికి. అందుకే మధ్య కుళ్ళు జోకులు వేస్తూ పక్కన ఉంటే చూడు పనికి మాలిందానా నా చేత చెప్పించుకుంటూ నువ్వు అంటున్నాడు. ఇట్స్ ఓకే, మనం ఇవన్నీ పట్టించుకోమని చెప్పాను. ఆ చివరి గరం మసాలా వేసేసి బాగా మిక్సింగ్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. మిక్స్ అయిన తర్వాత నేను నిన్న ఫ్రైడ్ రైస్లో మిగిలిన కొంచెం టమాటా చెప్పుంటే అదైతే కొంచెం వేసేసాను. ఏ వంట అయినా చేయనండి ఫ్రెండ్స్, ఫస్ట్ నేను టేస్ట్ చేస్తేనే మా వారికి అది కంప్లీట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్.